ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 25వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు మంగళవారం. తిథి ఏకాదశి రాత్రి 11:48 వరకు. నక్షత్రం శ్రవణం రాత్రి 12:19 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:13 నుంచి 5:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:21 వరకు. తిరిగి రాత్రి 10:56 నుంచి 11:44 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:56 నుంచి 3:12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:08. సూర్యాస్తమయం సాయంత్రం 6:10. ఈ రోజు విశేషం పాప విమోచన ఏకాదశి. ఈ కలియుగంలో మానవులు తెలుసో తెలియకో ఎన్నో పాపాలు మూటకట్టుకుంటారు. ఈ పాపాలను కడిగివేసి మనస్సును ప్రక్షాళన చేసుకోవడానికి దేవాలయాలను సందర్శించడం, దాన ధర్మాలు చేయడం, పవిత్ర నదుల్లో స్నానమాచరించడం వంటివి చేస్తుంటారు. అయితే తెలుగు సంవత్సరపు చివరి నెలైన పాల్గొన మాసంలోని కృష్ణపక్ష ఏకాదశి నాడు కొన్ని ప్రత్యేక పరిహారాలు ఆచరించడం వల్ల జన్మజన్మల పాపాల నుంచి కూడా విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన ఏకాదశినే పాప విమోచన ఏకాదశి అంటారు. 2025లో ఈ పవిత్రమైన ఏకాదశి మార్చి 25వ తేదీ మంగళవారం నాడు వస్తుంది. పాప విమోచన అంటే పాపాలను నాశనం చేయడం. తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పుల నుంచి, దోషపూరితమైన కర్మల నుంచి విముక్తి కలిగించడం. ఈ ఏకాదశిని పూర్తి భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల భూత ప్రేత పిశాచ బాధలు కూడా తొలగిపోతాయి. విష్ణు ఆలయాలను సందర్శించినట్లయితే 1000 ఆవులను దానం చేసినంత పుణ్య ఫలం వస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుదేవుని ఆలయాలకు వెళ్లాలని పండితులు సూచిస్తున్నారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, పాపాల నుంచి విముక్తి పొందడానికి పాప విమోచన ఏకాదశి వ్రతం ఆచరించాలి. ఈ వ్రతం ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుందని, జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం. ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని కూడా నమ్మకం. పాప విమోచన ఏకాదశి వ్రతం ఆచరించడం ద్వారా తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఈ రోజున ఉపవాసం ఉండడంతో పాటు లక్ష్మీనారాయణులను కూడా స్వచ్ఛమైన మనస్సుతో పూజించాలి. అలాగే పాప విమోచన ఏకాదశి వ్రత కథను చదవాలి లేదా వినాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలు, శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ ఏకాదశి వ్రతం భక్తుని పాపాల నుంచి విముక్తి చేసి మోక్ష మార్గాన్ని తెరుస్తుంది. ఈ రోజు ఉపవాసం ఆచరించడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయి. అంతేకాకుండా పాప విమోచన ఏకాదశి వ్రతం చేసి తీర్థయాత్రలు చేయడం వల్ల 1000 గోవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. పాప విమోచన ఏకాదశి నాడు అన్నదానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున పేదలకు మీ శక్తి మేరకు ఆహారం, పండ్లు, బట్టలు, పుస్తకాలు వంటివి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. పాప విమోచన ఏకాదశి పూజా విధానం. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఆ తరువాత ఇంట్లోని పూజ గదిని శుభ్రం చేసి శ్రీహరి, లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోలను ప్రతిష్ఠించాలి. శ్రీహరికి అభిషేకం చేసి లక్ష్మీదేవికి పసుపు పూలతో మాల సమర్పించాలి. విష్ణువు పూజలో తులసి ఆకులను తప్పనిసరిగా ఉంచాలి. శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడానికి విష్ణు చాలీస పారాయణం చేసి చివరిగా హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటిస్తే అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పాప విమోచన ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగాలు ఉన్నాయి. ధైర్యంగా ముందడుగు వేయండి. అదృష్ట ఫలాలు అందుతాయి. వ్యాపార బలం పెరుగుతుంది. గృహ సౌఖ్యం ఉంటుంది. మంచి కాలం నడుస్తోంది. భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి. మిత్రుల సహకారంతో ఒక పని పూర్తి చేస్తారు. శత్రుపీడ ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. పలు విధాలుగా అభివృద్ధిని సాధించే కాలమిది. సమయానుకూలంగా స్పందించండి. తొందరవద్దు. లోతైన అవగాహనతో లక్ష్యాన్ని చేరవచ్చు. ఉద్యోగంలో తెలియని ఇబ్బంది ఉండి ఏకాగ్రతతో వ్యవహరించాలి. పోటీతత్వం అవసరం. అప్పుడే మంచి భవిష్యత్తును సాధించగలరు. అవసరాలకు ధనం సమకూరుతుంది. మీ వ్యక్తిగత సంబంధాలకు ఈరోజు కొంచెం అదనపు శ్రద్ధ చూపుతారు. మీ ఇంట్లోని ప్రతి ఒక్కరితో కొంత సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ చుట్టూ ఉన్న వారి మార్పు కోసం వారి సమస్యలను ఎల్లప్పుడూ వినండి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు.
వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఒత్తిళ్లు తగ్గుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి మనోబలంతో విజయం వరిస్తుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో ఇబ్బంది తొలగుతుంది. పట్టుదలతో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. తోటి వారి వల్ల మేలు జరుగుతుంది. స్వయం కృషితో ఫలిస్తుంది. కుటుంబ పరంగా బాగుంటుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. తగు మానవ ప్రయత్నం చేయండి. ఆత్మాభిమానంతో వ్యవహరించండి. అధికారుల గుర్తింపు ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొత్తగా ఆలోచించాలి. కొన్ని సందర్భాల్లో అనుకున్నదొకటి, జరుగుతున్నది వేరొకటిగా కనిపిస్తుంది. శాంతమే రక్ష అన్నట్లుగా నడుచుకోవాలి. ఆనందించే అంశాలు ఉన్నాయి. మీరు ఈ రోజు చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఇది మంచి విషయం. మీరు చేసే పని ఏదైనా ప్రశంసించబడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి అవకాశాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు నడకన నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. ఎవరు ఎంత చెప్పినా కుటుంబ వ్యవహారాల్లో 1-2 సార్లు ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది. వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. గురు శ్లోకం మనశ్శాంతినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు ఉంటాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. పెద్దల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఇంట్లో శుభం జరుగుతుంది. ఒక పనిలో విజయం సాధిస్తారు. మొహమాటం పనికిరాదు. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. శుభ ఫలితాలు సాధించే కాలం ఇది. పనుల్ని జాగ్రత్తగా పూర్తి చేయాలి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్థిరమైన విజయాన్ని సొంతం చేసుకోవాలి. వ్యాపారం బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది. నూతన వస్తు ప్రాప్తి. ధనలాభం సూచితం. ఓర్పుతో వ్యవహరించండి. అదృష్టవంతులవుతారు. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారం పర్వాలేదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. ఈరోజు మిథున రాశి వారు నిస్వార్థంగా వ్యవహరిస్తారు. మీ చుట్టుపక్కల వ్యక్తులపై శ్రద్ధ వహిస్తారు. మీరు నూతన వ్యక్తులను కలిసినప్పుడు మీరు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని స్నేహితులు భావిస్తారు. వ్యక్తులతో మీ సంబంధాలను ఎలా సమతుల్యం చేసుకోవాలో తెలుసుకోండి. ఉద్యోగులు మార్పు కోరుకుంటారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కానీ అది చేతికి అందడంలో ఆలస్యం అవుతుంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారు చేపట్టిన పనుల్లో ముందుకు వెళ్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణతో శాంతి దొరుకుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగ ఫలితం శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారం అనుకూలిస్తుంది. మంచి లాభాలు ఉంటాయి. అధికార యోగం ఉంది. ప్రశంసలు ఉంటాయి. కాలాన్ని సత్కార్యాలకై వినియోగించండి. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు శీఘ్ర విజయాన్ని ఇస్తాయి. దగ్గర వారి వల్ల మేలు జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆశయాలు నెరవేరుతాయి. ధైర్యంగా పని ప్రారంభించండి. క్రమంగా సత్ఫలితం వస్తుంది. చంచలత్వం వద్దు. నమ్మకంతో ముందుకు సాగండి. ఉద్యోగ ఫలితం శుభప్రదం. వ్యాపారంలో కొంత గందరగోళ స్థితి ఏర్పడుతుంది. భూమి తత్సంబంధిత యోగాలు ఉంటాయి. ప్రయత్న బలాన్ని బట్టి లక్ష్య సిద్ధి ఉంటుంది. సరైన ప్రణాళికతో ఉన్నత స్థితి లభిస్తుంది. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్కు ఇది సమయం కాదు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఉత్సాహంగా పనిచేస్తూ అధికారుల మెప్పు పొందుతారు. మీ కార్యాలయంలో ప్రయోజనం కోసం శ్రమిస్తారు. మీరు కొత్త నాయకత్వ నైపుణ్యాలను నేర్చుకోవాలి. చాలా కాలం తర్వాత స్నేహితులను కలుసుకుంటారు. నూతన పరిచయాల ద్వారా వ్యాపారం గురించి ఆలోచిస్తారు.
చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. సన్నిహితుల సాయం అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. దుర్గా ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. పట్టుదలతో పనులు పూర్తి చేయండి. ఆనందదాయకంగా కాలం ముందుకు సాగుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. శాంతియుత జీవితం లభిస్తుంది. ముఖ్య విషయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. వ్యాపారం విశేష లాభాన్ని ఇస్తుంది. పట్టుదలతో గమ్యాన్ని చేరాలి. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుమానాలకు తావివ్వవద్దు. గట్టి సంకల్పంతో పనిచేస్తే ప్రశంసలు ఉంటాయి. అభీష్టాలు త్వరగా సిద్ధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రతిదానికి మీదే పైచేయిగా ఉండాలనే కోరిక ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీలాంటి అభిప్రాయాలను కలిగి ఉండరని అర్థం చేసుకోండి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆర్థిక, వివాహ, ఆరోగ్య విషయాల్లో బాగా మేలు జరుగుతుంది. ఉద్యోగ పరంగా కూడా ఇది ప్రయోజనం కలిగిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది, కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో అధికారులు సహకరిస్తారు. ప్రమోషన్కు ఆస్కారం ఉంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఇష్ట దేవతను స్మరిస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనలాభం సూచితం. శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్త వహించాలి. అవసరాలకు తగినంత సహకారం అందుతుంది. నిర్మలమైన మనస్సుతో ఆలోచించండి. ఉత్తమ భవిష్యత్తు గోచరిస్తుంది. అవరోధాలను తేలిగ్గా అధిగమిస్తారు. దగ్గరి వారిని సంప్రదిస్తే మనసు తేలికవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్య కార్యాల్లో విజయం గోచరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అవసరాలకు ధనం అందుతుంది. ప్రణాళిక ప్రకారం పనులను పూర్తి చేస్తారు. ఫలితం కూడా ఊహించినట్లే ఉంటుంది. ధర్మ మార్గాన్ని అనుసరించండి. అపార్థాలకు తావివ్వవద్దు. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. సహనం మీకు అన్నింటికన్నా ఉత్తమ గుణం. మీరు ఎటువంటి కారణం లేకుండా కొన్ని విషయాల్లో పరుగులు పెడుతుంటారు. ప్రతిదానికి సమయం ఉందని గుర్తుంచుకోండి. స్థిమితంగా, స్థిరంగా ఆలోచిస్తే విజయం లభిస్తుంది. కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. కుటుంబం, సన్నిహితులతో సరదాగా గడుపుతారు. దీర్ఘకాలిక కోరిక నెరవేరుతుంది. ఏదైనా పాజిటివ్గానే ఆలోచించడం మంచిది. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు బాగుంటుంది. ఇష్టదైవ స్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఒక పనిలో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగిన తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితం సూచిస్తుంది. రుణ సమస్యలు రానివ్వవద్దు. చిన్న పొరపాటు జరిగిన సమస్య వెంటాడుతుంది. చెడు ఆలోచన మంచిది కాదు. ప్రయాణాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగ ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. అభివృద్ధి గోచరిస్తుంది. సమయస్ఫూర్తి అవసరం. తొందరపాటు నిర్ణయాల వల్ల విఘ్నాలు కలుగుతాయి. గతానుభవంతో వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల సలహాలు అవసరం. వ్యాపారంలో మిశ్రమ కాలం నడుస్తోంది. మిత భాషణం మంచిది. చాలా కష్టపడి పనిచేయడం వల్ల ఒంటరితనం, విసుగు ఏర్పడుతుంది. బయటకు వెళ్లి సరదాగా గడపాలని భావిస్తారు. మీకు మీరే ఎక్కువ పని చేయడం వల్ల అలసట వస్తుంది. ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగుల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయ విషయాల్లో సానుకూల మార్పులు గోచరిస్తున్నాయి. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది.
అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. అధికారుల నుంచి కొంత ఇబ్బంది ఎదురైనా అంతిమంగా విజయం ఉంటుంది. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులపైన ఆధారపడవద్దు. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. వ్యయ భారం లేకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది. అద్భుతమైన కాలం. అనేక విజయాలు ఉంటాయి. ధర్మ విచక్షణతో పనిచేస్తే గొప్ప కార్యసిద్ధిని పొందుతారు. శాశ్వతమైన కీర్తి లభిస్తుంది. ధనధాన్య లాభం విశేషంగా ఉంటుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఉద్యోగంలో ఉత్తమ స్థితి గోచరిస్తోంది. అధికారుల ప్రశంసలు ఉంటాయి. కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది. ఒకరు గతంలో మీకోసం ఏదైనా పని చేయకపోతే ఇప్పుడు పోట్లాడడానికి సమయం ఆసన్నమైంది. వారి నుంచి మీకు ఓ నిజం తెలుస్తుంది. నేడు మీ అభిప్రాయాలను ఇతరులకు చెబుతారు. శాంతంగా వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. సహనంతో మెలగాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వృత్తి ఉద్యోగాల్లో మీపై అనవసరపు నిందలు మోపే ప్రమాదం గోచరిస్తోంది. సంతానం నుంచి ఒక ముఖ్య శుభవార్తను వింటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ధన వ్యయం అధికంగా చేస్తారు. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మానసికంగా చికాకులు ఎదురవుతాయి. ముందడుగు వేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. లక్ష్మీదేవిని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో విజయం వరిస్తుంది. వ్యాపార లాభాలు ఉంటాయి. సున్నితమైన అంశాల్లో తొందరపాటు నిర్ణయం వద్దు. దగ్గరి వారిని సంప్రదించండి. బుద్ధి బలంతో లక్ష్యాన్ని చేరాలి. ఆపదల నుంచి బయటపడతారు. అనేక మార్గాల్లో మంచి జరుగుతుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఉద్యోగంలో బాగుంటుంది. అనుకున్న ఫలితం వస్తుంది. ఆపదలు తొలగుతాయి. ఆశయం నెరవేరుతుంది. సొంత నిర్ణయం మేలు చేస్తుంది. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించండి. అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితం గోచరిస్తోంది. వ్యయం పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకరి గురించి మీ వ్యక్తిగత భావాలను ప్రభావితం కాకుండా చూసుకునేందుకు జాగ్రత్త వహిస్తారు. మీ కెరియర్పై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. ఖర్చులు అధికమవుతాయి. మిత్రుల చేయుతతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి. ఆదాయం నిలకడగా ఉన్న ఖర్చులు పెరిగి అనుకోని ఖర్చుల మీద పడే చాలా ఇబ్బందులు పడతారు. రోజువారీ పనులు సానుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగిన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. వస్తువులు కానీ డబ్బు కానీ నష్టపోయే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. సూర్య ధ్యానం మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ కాలం నడుస్తోంది. విజయం త్వరగా లభిస్తుంది. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితం ఉంటుంది. వ్యాపార పరంగా మేలు జరగాలంటే ముందస్తు ప్రణాళికలు తప్పనిసరి. సొంత నిర్ణయం ఉత్తమం. ఆర్థికంగా బాగుంటుంది. ఎదురు చూస్తున్న ఒక విజయం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. బుద్ధి బలాన్ని ఉపయోగించి పనిచేయాలి. లోతుగా ఆలోచించాలి. సంకల్పం గట్టిగా ఉండాలి. సమిష్టి నిర్ణయం మేలు చేస్తుంది. మంచి చేయబోతే చెడు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. పరిస్థితులు క్రమంగా సహకరిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెంచుకోవాలి.
మీరు ఈరోజు చాలా ఉదారంగా వ్యవహరిస్తారు. మీరు చేయగలిగే స్థితిలో ఉంటే ఏదైనా దానం చేయండి. సమాజానికి తిరిగి ఇవ్వడం ఎల్లప్పుడూ మంచిది. మీరు ఇప్పటికీ సున్నిత మనస్కులని వారు మర్చిపోయినట్లు చూపిస్తారు. శుభవార్తలు అందుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించనుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. ఒక దశలో ఆస్తిపాస్తులు అమ్మే ఆలోచన కూడా చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూలంగా సాగుతాయి. సమాజ సేవలో భాగస్వాములవుతారు. ఇష్టదైవ స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు ఉద్యోగంలో ఉత్తమ ఫలితం పొందుతారు. అద్భుతమైన వ్యాపార లాభం కనపడుతోంది. ఆనందించే అంశాలు ఉన్నాయి. జీవితంలో ముఖ్యమైన పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. ఏకాగ్రతతో పనిచేయండి. వాహన లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయం శక్తినిస్తుంది. శాంతి చేకూరుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఉంటుంది. దేనికి భయపడవద్దు. ధర్మం ముందుకు నడిపిస్తుంది. ఆవేశపరిచేవారు ఉంటారు. కలహాలకు దూరంగా ఉండాలి. వ్యాపార రీత్యా మిశ్రమ కాలం. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. రుణ బాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అద్భుతమైన ఫలితాన్ని అందుకునే కాలం ఇది. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. అనారోగ్యం ఏర్పడుతుంది. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు రాశి వారికి మనోబలంతో పనిచేస్తే సత్ఫలితం ఉంటుంది. శ్రమ కూడా పెరుగుతుంది. చంచలత్వం లేకుండా సంభాషించాలి. గొప్ప మేలు ఒకటి చేకూరుతుంది. గృహ, భూ, వాహనాది యోగాలు ఉన్నాయి. అందరినీ నమ్మవద్దు. మొహమాటం లేకుండా ధర్మాన్ని అనుసరించండి. ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అభీష్టాలు నెరవేరుతాయి. ఉద్యోగంలో అధికార లాభం ఉంటుంది. ఉత్సాహంగా సమస్యల్ని పరిష్కరించుకుంటారు. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. ఆర్థిక లాభం ఉంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. స్వయం కృషితో పైకి వస్తారు. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. అభిమానించేవారు ఉంటారు. ఈరోజు మీ గురించి ఇతరులు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై చాలా శ్రద్ధ వహించండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ గురించి ఏం ఆలోచిస్తారో తెలుసుకునేందుకు తగిన అవకాశం ఇది. వ్యాపారులకు కలిసి వస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు వాయిదా పడతాయి. శ్రమ అధికం కానుంది. చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల చాలా వరకు ప్రయోజనం కలుగుతుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రులు కలుస్తారు. ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నవారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇష్టదైవ స్మరణ శ్రేయస్కరం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.